యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 60వ అధ్యాయము 1వ వచనము. నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో వాక్యం రాయబడినటువంటి మాట, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును అంటుంది. అయితే బైబిల్ స్కాలర్స్ అంటే బైబిల్ పండితులు ఏమంటారు అంటే, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చిన్న పొరపాటు, మిస్టేక్, తప్పు దొర్లింది అంటారు. ఏమంటారు అంటే, ఆయన కోపము నిమిషం మాత్రము కాదండి, ఆయన కోపము ఒక సెకండ్, ఒక క్షణం మటుకే అంటారు. నిమిషము అని ఎందుకు వాడకూడదు అంటారు అంటే, దేవుని కోపం ఒక నిమిషం ఉంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయి బూడిదైపోతుందండి. కనుక ఆయన కోపము ఎటువంటిదంటే ఒక సెకండ్ మటుగా ఉంటుందంట. ఆయన కోపం ఒక సెకండ్ అయినా కూడా ఏదైనా కూడా సర్వనాశనం అయిపోతుంది. ప్రియులారా, అనేక సార్లు మనం దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము దేవునికి ఇష్టం లేకుండా హాగరును కూడుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో శారాతో మాట్లాడలేదని బైబిల్లో రాయబడింది. ప్రియులారా, 13 సంవత్సరములు దేవుడు వారి ఇరువురిని కూడా విడిచిపెట్టాడు. అయితే గమనించండి, ఆయన కోపపడిన వారిని విడిచిపెట్టగా తిరిగి వారిని క్షమించి దేవుడు వారిని ఆశీర్వదించి బహుతరములకు దేవుడు దీవెనకరంగా ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను, మీరు, మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైనా ఒక విషయంలో దేవుని మనం బాధ పెట్టి ఉంటే, దేవుని కోపానికి మనం గురై ఉంటే, మనమందరం ఈ ఉదయకాల సమయంలో దేవుని పాద సన్నిధిలో మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకొని అడగాలి, ప్రభువా నీ కోపము నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉండకుండానట్లుగా దయతో మమ్మల్ని క్షమించి నీ కనికరముతోనైనా మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నామని మనం ప్రార్థన చేయగలిగితే, ఈ ఉదయకాల సమయంలో ఆ జాలి కలిగిన దేవుడు మనల్ని కనికరించి ఆయన కోపమంతటిని కూడా తీసివేసి మన మీద సమాధానమును, సంతోషమును దేవుడు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.